శ్రీలక్ష్మీం వల్లభారంభాం విఘ్నామనుమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వెంకటేశ సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి శ్రోతలందరికీ కూడా శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ, మనం ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నటువంటి నూతన తెలుగు సంవత్సరాది మనకి రాబోతున్నది. ఆ సందర్భంగా మనం కొద్దిగా ఉగాది గురించి మనం తెలుసుకుందాం. పరాభవనామ ఉగాది చైత్ర శుక్ల పాడ్యం నుంచి ఈ సంవత్సరం పరాభవనామ ఉగాది ప్రారంభమవుతుంది. అలాగే మనం విశ్వావసు నామ సంవత్సరానికి విడుక్కోలు చెప్పి పరాభవనామ సంవత్సరాన్ని స్వాగతించబోతూ ఉన్నాం చైత్ర శుక్ల పాడ్యంతో. అయితే ఈ పరాభవనామానికి మనం దేవత చూసుకున్నట్లయితే అనల అనేటువంటి దేవత. అందువల్ల ఏమిటంటే ఈ పరాభవనామ సంవత్సరానికి అర్థమేం వస్తుంది అనుకుంటే, మనం చూసినట్లయితే అసౌకర్యము, అవమానము. అంటే మనం ఏ పని ప్రారంభించినా కూడా దానిలో మనకి సరైనటువంటి ఫలితం కలగకపోవడము, అలాగే మనం ఏమి తప్పు చేయకున్నా కూడా నిందలు పట్టము, అలాంటివన్నీ కూడా జరిగే అవకాశం, దాని యొక్క అర్థం ఏంటంటే ఆ విధంగా ఉంటుంది అని చెప్పి మన పరాభవనామ సంవత్సరం తెలుస్తుంది. అయితే ఈ పరాభవనామ ఉగాదిని మన మారిషస్ దేశంలో మారిషస్ తెలుగు మహాసభ యొక్క ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే ఏ దేవాలయాలు ఉన్నాయో మారిషస్ దేశమంతటా కూడా ఈ ఉగాది కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా మనం జరుపుకుంటాం. అలాగే దీనికి కావలసిన వసతులు కానివ్వండి, ఇవన్నీ కూడా మన మారిషస్ తెలుగు మహాసభ తరపున అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయబడతాయి. అన్ని దేవాలయాలకు కూడా చక్కగా ఉగాది రోజున ఉదయం పూట 8 గంటల నుండి 10:30-11 గంటల వరకు విశేష పూజా కార్యక్రమం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆచార్యుల ద్వారా పంచాంగ శ్రవణం కూడా జరుగుతుంది. ఆ విధంగా మన మారిషస్ దేశంలో విశేషంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అయితే మనం ఆ రోజు పంచాంగ శ్రవణం చేసినందువల్ల మనకి ఎటువంటి ఫలితం కలుగుతాయి అంటే, మనకి ఆ రోజున మనం స్వామివారి యొక్క సన్నిధిలో స్వామివారి యొక్క పూజ చేసుకొని ఆ తర్వాత ఆచార్యులు చెప్పేటటువంటి పంచాంగ శ్రవణం చేసినట్లయితే మనకి ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో మన యొక్క గ్రహ పరిస్థితి ఎలా ఉంది, మనకి ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, మనం వాటి నుంచి ఏ విధంగా బయటికి రావాలి, ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, వీటినంతటి కూడా కలిపి మనం గోచార ఫలితం అని అంటాము. గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము, వీరి యొక్క సంచారాన్ని గోచార ఫలితము అని అంటారు. అలాగే మహాదశలు ఉంటాయి, అంతర్దశలు ఉంటాయి. కాబట్టి కానీ ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ గోచార ఫలితం కనుక సరిగా ఉన్నట్లయితే మన జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఈ గురుగ్రహం కానీ, రాహుగ్రహం కానీ, కేతుగ్రహం కానీ, శనిగ్రహం కానీ ఏదైనా వాళ్ళ యొక్క సంచారంలో వక్ర సంచారం కనుక ఉన్నట్లయితే మనకి వాళ్ళు సంచారం చేస్తున్నటువంటి ఆ నెల కానివ్వండి, 2 నెలలు కానివ్వండి, కొన్నిసార్లు 6 నెలలు మనకి ఆ సంచారం యొక్క ఫలితం మనకు ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే కొన్నిసార్లు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు మనకి ఆ యొక్క గ్రహం పరిస్థితి వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితం కూడా కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ ఉగాది పండుగ రోజున దేవాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క పూజలో పాల్గొని ఆ కలియుగ వెంకటనాథుడి యొక్క ఆశీస్సులతో మీరందరూ కూడా ఉగాది రోజు నుంచి మన యొక్క నిత్య కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేసినట్లయితే మనకి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందని చెప్పి మనకి శాస్త్రాల ద్వారా అలాగే మనకి పంచాంగం ద్వారా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా మన మారిషస్ దేశంలో ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా వెళ్ళి, అలాగే మారిషస్ తెలుగు మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొని ఆనందించి ఈ సంవత్సరాన్ని స్వాగతించవలసిందిగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.